అందరికీ నమస్తే. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. మన కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఈ రేవంత్ రెడ్డి హయాంలోనే గుండాలకు టికెట్లు దొరుకుతాయి, రౌడీలకు టికెట్లు దొరుకుతాయి, ఈ లఫంగగాళ్ళకు టికెట్లు దొరుకుతాయి, ఇంకా జిహాదీగాళ్ళు అయితే విచ్చలవిడిగా తిరుగుతారు. ఇంకోటి ఏంటంటే, మొన్న ఈ విషయం ఎందుకు వచ్చిందంటే, మొన్న మన నవీన్ యాదవ్ అనేట ఆయనకు టికెట్ ఇచ్చారంట, ఎమ్మెల్యే టికెట్. ఎవరు, రేవంత్ రెడ్డి గారు ఇస్తే ఈయన ఈ విషయం చెప్తున్నారన్నమాట. ఈ రౌడీలకు, గూండాలకు అంతా నాయకుల్ని చేసి కూర్చోబెడితే దేశం ఎక్కడ పోవాలి, రాష్ట్రం ఎక్కడ పోవాలి అనే పాయింట్ మీద మాట్లాడిందనమాట. ఇంకా ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఎప్పటి నుంచి అయితే గెలిచిందో అప్పటి నుంచి మన హిందువుల టెంపుల్స్ మీద కూడా ఎన్నో దాడులు జరిగినాయా. మొన్ననే మళ్ళీ ఒక గోరక్షక్ మీద కూడా కాల్పులు జరిగినాయి. ఈ రివాల్వర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మళ్ళీ సప్లై ఎట్లా అవుతుంది, మళ్ళీ ఈ పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు, దీని మీద ఇంకెవ్వరు చెప్పాలి, ఎవరు మాట్లాడాలి? మనం ఏం చేస్తున్నాం? మనకి ఏమైనా అయితే పోతున్నాం, ధర్నాలు చేస్తున్నాం, వస్తున్నాం. ఇది కాదు మనం చేసేది. మనం ఇంకేమైనా పనికొచ్చే పని చేయాలన్నమాట. ఇదంతా ధర్నాల వల్ల అయ్యేదేం లేదు, పోయేదేం లేదు. మనం పోతాం పిఎస్ల కాడ, వాని మీద ఏదో ఒక కేసు పెడతాం, వస్తాం. అదే పిఎస్లో ఆడు హాయిగా బిర్యానీ తినుకుంటా కూర్చాడు. ఇప్పుడు ఆ బిర్యానీ పైసలు కూడా జనాల నుంచే పోతాయి కదా. ఇప్పుడు ఏ పిఎస్లో పెట్టినా కూడా ఎవరి పైసలతోనే తింటాడు వాడు. ఎవరు ఇస్తారు దాని పైసలు? ఇప్పుడు వాడిని మేపడానికి కూర్చోబెట్టిరు కదా. అదే వాడు ఎట్లయితే కాల్చిండో వాడిని కూడా నడి బజార్లో తీసుకొచ్చి కాల్చి పడేయండి. ఒక దుండగుని కాలుస్తే నెక్స్ట్ ఇంకెవడని చేయాలన్నా భయపడతారు కదా. అది కదా చేసేది. మీరు ఏం చేస్తారు? యోగిలాగా చేయండి. ఒక్క నెల యోగిలాగా గాన పరిపాలన చేసిరా, ఇక్కడ ఉన్న జిహాదీగాళ్ళ గ్యాంగ్ మాత్రం సైలెంట్గా కూర్చుంటుంది, ఎటువంటి పనులు చేయకుండా. లేకపోతే ఏంటండి, ఏ గోరక్షక్ జైనికోయిన్ మీద కాల్పులు జరుపుతారా, మా గుళ్ళ మీద దాడులు చేస్తారా, మా విగ్రహాలు కూలగొడతారా? ఇంకేం లాభం? ఎవరు గెలిచినా చెప్పండి ఒకసారి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే కామెంట్ పెట్టండి. కానీ హిందువులు మాత్రం బాగా ఆలోచించండి. మనం చేసేది ధర్నాలు కాదు. ఒకవేళ గోరక్షకు పోయినోళ్ళు కూడా రివాల్వర్లు కానీ పట్టుకోపోయింటే ఇప్పటిదాకా ఎంతో వేల మంది కుక్కలు చనిపోయినట్లు చనిపోతుండే ముస్లిమ్స్, జిహాదీగాళ్ళు. అంటే అందరికంటలేదు నేను ముస్లిమ్స్కి. ఎవడెవడైతే జిహాదీ ఉన్నాడో వానికే చెప్తున్నా. మిగతా వాళ్ళందరూ మనసు మీద తీసుకోకండి. మంచి వాళ్ళ కోసం చెప్తలేను నేను. ఈ చెడి పురుగులు ఉన్నారు కదా మీ దాంట్లో చాలామంది, వాళ్ళకి చెప్తున్నా. జై శ్రీరామ్.